చూడు మిత్రమా, దారి చూపించిన వరకే నా పని, గమ్యాన్ని చేరుకోవడం నీ పని. ఓహో సరే, నీ ఇష్టం. ఇక మొదలెడదామా? నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హలో గాయ్స్, మేము ఈరోజు జ్యోతి సినిమాలో 24 అవర్స్ క్యాంపింగ్ చేయబోతున్నాం. ఏంటి మమ్మీ, ఎవడీడు? హలో మూవీ లవర్స్, అర్థమవుతుంది కదా. ఈరోజు మా చిన్ని ఓజీని తీసుకుని ఓజీ మూవీకి వెళ్ళామన్నమాట. కొత్త వాళ్ళు వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎంతో స్కేరీగా వెనక్కి పంపించేస్తారేమో అని భయంతో వెళ్తున్నాము. చూద్దాం ఏమవుతుందో. సెకండ్ షోకి వెళ్ళినంత పెద్దోడయ్యాడు నా కొడుకు. తీరా చూస్తే ఇక్కడ మా బాబు కంటే చిన్నపిల్లలు కూడా బోల్డ్ మంది ఉన్నారు థియేటర్లో. సో ఇంకా ధైర్యంగా ఓకే వెళ్ళొచ్చు అనుకున్నాం. వీళ్ళు ఆడే ఫ్రీ ఫైర్, పబ్జీ కంటే వైలెన్స్ ఉంటుందా అండి? సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ గేమ్స్ కూడా చూడాలి. అసలు చాలా స్టూపిడ్ కాన్సెప్ట్ అండి అది ఎందుకు ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు, బట్ దాన్ని మనం అందరం పెంచి పోషిస్తున్నాం. ఆపేయాలి. స్పాయిలర్స్ ఇవ్వడం, ఇంకా మూవీ రివీల్ చేయటం, ఇదేది నా ఉద్దేశం కాదండి. అప్పట్లో కొమరంపులికి వెళ్ళానండి ఫస్ట్ డే ఫస్ట్ షో. మేబీ ఇంటర్ ఉన్నానో బీటెక్ ఉన్నానో తెలీదు, ఆ ఏజ్లో వెళ్ళాను. మా హస్బెండ్, బాబు ఫుల్ ఆ కేకలు, విజిల్స్ చూసి ఫుల్ ఎగ్జైట్ అయిపోయి అరిచి ఇద్దరు థ్రోట్ ఇన్ఫెక్షన్ తెచ్చేసుకున్నారు. ఈరోజు ఫుల్ టు ఎంజాయ్ చేశారు ఇద్దరు. ఫుల్ ఫ్యాన్ స్టఫ్ అండి. 90sలో ఇంకా రీసెంట్ డేస్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఫుల్ మీల్స్ లాంటి మూవీ అనమాట. ఫుల్ హైప్సే. అసలు ఫుల్ క్రెడిట్ తమన్కి ఇంకా మన సుజిత్కే ఇచ్చేయాలి. కొన్ని క్రాస్ ఓవర్లు ఉంటాయి, కొన్ని క్యారెక్టర్లు పాస్ట్ మూవీస్ నుంచి కూడా వచ్చే ఉంటాయి. అన్నీ కూడా బాగా బ్లెండ్ చేశారు. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే మన నాస్టాలజిక్ ఫీల్స్ వస్తాయన్నమాట. ఎవ్రీథింగ్ చాలా బాగా కుదిరింది. పెద్ద డైలాగ్స్ ఏ ఉండవు, మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే. అన్నీ ఫుల్ ఎలివేషన్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫుల్ ఫ్యాన్ స్టఫ్. స్టోరీ ఉంటుంది, అలాగని స్టోరీ లేకుండా ఏం తెలియదు. స్టోరీ ఉంటుంది, చాలా లాంగ్ స్టోరీయే. చాలా బాగుంది. ఇంటర్వెల్లో అయితే అసలు ఇంక అందరికీ గూస్ బంప్సే, అరవటాలు, గూస్ బంప్స్. అసలు చంపారనుకున్నారా? వండర్ఫుల్ ఐడియా. సర్వే జన సుఖ్నా భవంతు. ఆల్ ది బెస్ట్. చంపేయండి. సెకండ్ హాఫ్ ఇంకా టువార్డ్స్ ద క్లైమాక్స్ వచ్చే కొద్దీ హైప్లు ఉంటాయి, ఎలివేషన్లు ఉంటాయి, ఇంకా ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఇంకా గూస్ బంప్సే. కంప్లీట్ అసలు మూవీలో ఇమ్మర్స్ అయిపోతారనమాట. అంత బాగుంటుంది. ఇదంతా థియరిటికల్ ఎక్స్పీరియన్స్ అండి. మళ్ళీ మీరు ఓటీటీలో చూసారంటే ఇంత ఫీల్ రాకపోవచ్చు, బట్ థియేటర్లో చూస్తే ఆ ఫ్యాన్స్ మధ్య హంగామా రియల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నట్టు. ఇంకా సాంగ్స్లో అయితే ఒక కన్సర్ట్లా ఉంది. ఇది హిలేరియస్ మూమెంట్ అండి. అర్జున్ దాస్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో మస్తుంటుంది. అది చాలా సీరియస్ సీనే, బట్ నేను మాత్రం నవ్వు ఆపుకోలేకపోయాను. యుద్ధానికి సిద్ధంగా అండి. సమర సంకం నేను
ఏంటి సినిమా బాగుంది. ఏం సినిమా? ఓజీ ఎక్కడ నచ్చింది? ఏ పాయింట్లు నచ్చినాయి అన్ని నచ్చినాయి. చెప్పాలి. మ్యూజిక్ బాగుందా, హీరో బాగుందా, హీరోయిన్ బాగుందా, అట్లా చెప్పాలి. చెప్పు. అన్ని బాగున్నాయి కానీ ఆ ఓమి గారు ఉన్నాయి కదా మ్మ్. మ్మ్. వారికి సాంగ్ వచ్చింది కదా అది బాగా. ఓమి సాంగ్ బాగాలేదా? ఎందుకు? ఓహో, విలన్ కి సాంగ్ ఇవ్వకూడదా? విలన్కి ఒక్కసారి సాంగ్ ఇస్తే వారు ఇంకా ప్రాణాలతో ఉండకు. అవునా? ఆహా. మరి లాస్ట్ ఇదండి. హోప్ యూ లైక్ అవర్ వీడియో. మా వాడు, మేము అందరం బాగా ఫుల్ టు ఎంజాయ్ చేసాము. మీరు కూడా హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. ఇన్ కేస్ థియేటర్ వాళ్ళలో చేస్తే బాగా అంటే అంత యానిమల్లో ఉన్నంత వైలెంట్గా ఏమి ఉండవు సీన్స్. బాగానే ఉంటాయి. మా వాడైతే తలలు ఎగిరిపడుతూ ఉంటే ఆ మాస్క్ ఎవరిది, ఆ మాస్క్ ఎవరిది అని అడుగుతున్నాడు. ఓకే, సో అంత క్రూయల్గా ఏం లేదు, బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. ఏదేమైనా కానీ ఐ ఎంజాయ్డ్ లాట్ రా. సేమ్ ఇయర్ సార్. ఈ చిట్ చిట్ ఆనందాలే కదరా జీవితం అంటే.